హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీ కూటమి సర్కారు రేషన్కి బదులు నగదు ఇస్తామంటుంది. అయితే ఈ విధమైనటువంటి ప్రాసెస్ని ఎలా ప్రారంభించబోతున్నారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇప్పటికే చాలామంది రేషన్ తీసుకుంటున్నారు, ఇంకా చాలామంది తీసుకుంటారు కూడా. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇస్తారు. అయితే ఈ విధంగా ఇప్పుడు వచ్చినటువంటి రేషన్ బదులు నగదు అనే వివాదం ఇప్పుడు వస్తుందన్నమాట. ఆ వివరాలు ఏంటనేది కాస్త చూద్దాం. అయితే ఏపీలో కూటమి సర్కారు అధికారులకు వచ్చిన తర్వాత ప్రజల కోసం అయితే అనేక పథకాలు అయితే తీసుకొస్తూ ఉంది. దీనిలో భాగంగానే రేషన్ పంపిణీ విధానంలో మార్పులు కూడా చేపట్టింది. అయితే ఈ తరంలో రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం మరో శుభార్త చెప్పింది. అదేంటంటే అవసరాలను దృష్టిలో పెట్టుకొని రేషన్ పంపిణీ విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది. చాలామంది రేషన్ ద్వారా అదే బియ్యాన్ని తక్కువ డబ్బులకు వేరే వారికి అమ్మేస్తుంటారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం రేషన్ బియ్యం తీసుకోవడం ఇష్టపడిన లబ్ధాల కోసం ప్రత్యామ్నాయంగా నగదు ఇవ్వాలన్న ఆలోచనపైన ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయండి. అయితే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆదివారం మంత్రి కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో రాజుపేట గ్రామంలో ఒక చౌకధరల దుకాణాన్ని సందర్శించారు. అక్కడి నుంచి రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కొత్త విధానంలో భాగంగా ఇక నుంచి ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాల్లో రేషన్ సరుకులు అయితే అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజల అభిప్రాయాన్ని బట్టి రేషన్ బియ్యానికి బదులు నగదు, రాగులు, సజ్జలు, ఇతర చిరుధాన్యాలు ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉందని వారు తెలిపారు. కొత్త విధానంలో పారదర్శకత ఈ విధంగా మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎలాంటి మాఫియాకు అవకాశం లేకుండా పక్కా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా మాత్రమే రేషన్ అందిస్తున్నట్లు తెలిపారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ప్రస్తుతానికి ఈ విధమైన పరిస్థితిని మనకు అయితే పరిశీలిస్తున్నారు. అదంతా జరిగితే కనుక ఖచ్చితంగా ఈ నెలలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే 2 రకాల ఆప్షన్ అయితే పెట్టబోతుంది ప్రభుత్వం. రేషన్ కావాలంటే రేషన్ ఇస్తుంది, రేషన్ వద్దని వారికి బియ్యం కావాలంటే బియ్యం, అంటే మనకు డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తుంది అనమాట. ఈ విధమైన ఆప్షన్లో మీకు ఏది నచ్చితే అది ఎంచుకునే ఆప్షన్ ఇవ్వబోతుంది. చూద్దాం. మరింత వివరాల కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుంటే జై హింద్.